శివాలయంలో 3 నందులు లైన్ గా ఒక శివలింగం ముందు ఉండడం చూసి ఫుల్ షాక్ అయ్యాను. అసలు మ్యాటర్ ఏంటంటే రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే రూట్ లో బిక్కవోలు దగ్గర గోలింగేశ్వర స్వామి అని టెంపుల్ ఉంది. నేను ఎప్పుడు నార్మల్ గా శివాలయానికి వెళ్ళినా శివలింగం ముందు ఒకటే నందిని చూసేదాన్ని. కానీ ఇక్కడ ఒక శివలింగం ముందే 3 నందులు పెట్టున్నాయి. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే మేము కూడా కొత్తనే ఈ టెంపుల్ కి రావడం అని చెప్పారు. సరే అని లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని అక్కడున్న పంతులు గారిని అడిగాను. ఆయన అయితే ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం పూర్వం ఒక పుట్ట పైన ఆవు పాలు పోస్తూ ఉండేదంట. అలా ఎందుకు చేస్తుందని పుట్టను తవ్వితే ఆ పుట్టలో 3 శివాలయాలు కనిపించాయంట. ఆ 3 శివాలయాల్లో ఉన్న శివలింగాన్ని కలిపి ఒకే శివాలయంలో ప్రతిష్ఠించారు. అందుకే శివుని ముందు 3 రాతి నందుల్ని ప్రతిష్ఠించారంట. అంటే 3 శివలింగాల్లో ఉన్న శక్తి ఇక్కడున్న ఒకే శివలింగంలో ఉంటుంది. ఇక్కడ శివుణ్ణి కూడా గోలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉందంట. కార్తీక పౌర్ణమి రోజు లక్షల్లో భక్తులు వస్తారంట. ఏ కోరుకుని ఇక్కడ నెరవేరుతుందంట. మీలో ఎంతమంది టెంపుల్ విజిట్ చేశారు? కామెంట్ లో మెన్షన్ చేయండి.